హాఫ్ కేజీ అల్లాన్ని ఇలా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 50 గ్రామ్స్ ధనియాలని ఇలా దోరగా వేయించుకోవాలి. 50 గ్రామ్స్ జీలకర్ర తీసుకొని అందులో హాఫ్ కప్పు ముక్కాల్ భాగము వేయించుకోవాలి. ఇంకా 1/4 భాగము ఇలా వేయించకుండానే పచ్చిగానే వేయించుకోవాలి. చింతపండు 200 గ్రామ్స్ తీసుకొని ఇది మునిగే వరకు వాటర్ వేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 100 గ్రాముల ఎల్లిపాయలను తీసుకోవాలి. 150 గ్రామ్స్ కారాన్ని తీసుకోవాలి. 1/4 కేజీ సాల్ట్ తీసుకోవాలి. 150 గ్రామ్స్ బెల్లం, 1 టీ స్పూన్ మెంతులు, జీలకర్రని 30 గ్రామ్స్ వేయించుకొని పెట్టుకోవాలి. 20 గ్రామ్స్ వేయించనివి కూడా పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులని ఇలా వేయించుకోవాలి. నానబెట్టుకున్న అల్లాన్ని ఇలాగా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా అల్లాన్ని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి. కరివేపాకు, వేయించిన ధనియాలు, మెంతులు, వేయించిన జీలకర్ర ఇలా మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని మరి గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన అల్లాన్ని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. ఆ అల్లాన్ని ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. 100 గ్రామ్స్ వెల్లిపాయలని తర్వాత పచ్చి జీలకర్రని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. 4 అవర్స్ నానబెట్టుకున్న ఈ చింతపండులో పిచ్చలు పుల్లలు ఏవి లేకుండా చూసుకోవాలి. ఇలా రోల్లో చింతపండుని బాగా రుబ్బుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి ముందుగానే పొడి కొట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకొని రుబ్బుకోవాలి. మిక్సీకి వేసుకున్న అల్లం పొడిని కూడా ఇలా వేసుకొని బాగా కలిసేలాగా రుబ్బుకోవాలి. ఇలా కారాన్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా రుబ్బుకోవాలి. వేసుకొని బాగా కలిసేలాగా రుబ్బుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరుని కొద్దిగా వేసుకోవాలి. చిన్న గ్లాస్. కొద్దిగా బెల్లాన్ని ఇలా వేసుకొని రుబ్బుకోవాలి బాగా కలిసేలాగా. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఎల్లపాయ, పచ్చి జీలకర్రని లాస్ట్ లో ఇలా వేసుకొని మరి లైట్ గా రుబ్బుకోవాలి. తరువాత గింజలు, ఇంగువ, కరివేపాకు. మేము ఆయిల్ ని నువ్వులలోనే యూజ్ చేసాము. మీరు కావాలనుకుంటే ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా నువ్వుల నూనెలో పోపు వేసుకొని దీనిలో ఇలా అల్లం పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ పచ్చడి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో తరువాత వేసుకొని ఇలా అల్లం పచ్చడిని కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకోవాలి. ఇది ఒక 1 year కూడా నిల్వ ఉంటుంది. దీనిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆయిల్లో పోపు వేసుకొని ఆయిల్లో వేసుకొని కలుపుకొని తినొచ్చు. ఇలా అంతా ఒక గాజు సీసాలోకి వేసుకొని నిల్వ చేసుకోవాలి.